హలో హాయ్ గాయ్స్. ఈ హైదరాబాద్లో కేపీహెచ్పి ఫేస్ 1లో ఉన్న స్పోర్ట్స్ గ్రౌండ్ టైటాండ్ స్పోర్ట్స్. ఇది జిహెచ్ఎంసి వాళ్ళకి సంబంధించింది. అది ఆఫీసు. ఒక టికెట్ తీసుకొని లోపలికి ఎంట్రీ కావాలి. ఇది వాకింగ్ ట్రాక్ చూడండి ఎంత పెద్దగా ఉందో. 600 మీటర్స్ చేంజ్ ఉంటుంది. మీరు నెల రోజులు తిరిగినారంటే కడుపు గిడుపు అన్నీ తక్కువైపోతుంది. అంత మంచిగా ఉంటుంది స్పేస్ అయితే. ఇదైతే స్కేటింగ్ ట్రాక్. ఇది కూడా ఒక 500 చేంజ్ ఉంటుంది మీటర్స్. 500 మీటర్స్ చేంజ్ ఉంటుంది. అది మీ పిల్లల్ని చేర్పించుకోవాలంటే చేర్పించుకోవచ్చు. ఇదైతే వాళ్ళ ఐటమ్స్ పెట్టుకునే ఒక చిన్న ఆఫీస్ అనుకుంటా. ఇక్కడ బాల్స్ అన్నీ ఉన్నాయి, కిట్స్ అన్నీ ఉన్నాయి. ఈ సైకిల్ ట్రాక్ మీద నడపవచ్చు. ఇక్కడికి వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి, సైడ్కి ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు చూపిస్తా చూడండి. ఇవి క్రికెట్ ప్రాక్టీస్ సెట్స్ అన్నమాట. ప్రాక్టీస్ చేసుకోవడానికి చూపిస్తా చూడండి. ఇంకా 4 ఉన్నాయి. 1 2 3 4 ఉన్నాయి. మంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. బాక్స్ క్రికెట్ కూడా చూపిస్తా చూడండి. ఇలా ఫుట్బాల్ ఆడతారు, బాక్స్ క్రికెట్ కూడా ఆడతారు. చూడండి ఎంత మంచిగా ఉందో. కాస్ట్ అంటే మీరు ఇక్కడికి వచ్చి తెలుసుకోవాల్సిందే. ఇట్లా ఇంకా కూర్చోడానికి చూడు ఎంత మంచిగా ఉందో. ఎండ కొట్టకుండా షెడ్స్ అన్నీ వేసి ఉంచుండ్రు. ఇది సర్కిల్ క్రికెట్. బాక్స్ కంటే పెద్దగా ఉంటుంది. న్యాచురల్ గ్రౌండ్ అనమాట. కొంతమందికి న్యాచురల్ అంటే ఇష్టం, ఇట్లా ఉంటుంది కదా, అట్లా అనమాట. ఇదేమో క్రికెట్ ప్రాక్టీస్ది, కానీ మిషన్తో ఆడేది ఉంటుంది. ఇలా స్పీడ్ సెట్ చేసుకొని ఆడతారనమాట. ఇవి మిషన్లు చూడండి ఎట్లా ఉందో. 2 ఉన్నాయి అవి. ఇదేమో వాలీబాల్, బీచ్ వాలీబాల్ ఉంది, ఫ్లోర్ వాలీబాల్ కూడా ఉందన్నమాట. చూపిస్తా చూడండి. ఎక్కడున్నా కుర్చీలు మాత్రం ఉన్నాయి కూర్చోడానికి. రిలాక్స్ అవ్వచ్చు, కూర్చొని రిలాక్స్ అవ్వచ్చు. ఆడేటోళ్ళు ఆడవచ్చు. ఇక మీ ఇష్టం, అది కూర్చున్న వాళ్ళు కూర్చోవచ్చు, ఆడేటోళ్ళు ఆడవచ్చు. టికెట్ ఉంటుంది, టికెట్ తీసుకొని ఆడాలి. ఇది ఇట్లుంది. ఫ్లోర్ చూడు ఎంత నీట్గా ఉందో. చూడండి, ఇది బీచ్ వాలీబాల్. బీచ్లో ఆడిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట ఇంట్లో ఆడుతుంటే. ఎక్సలెంట్గా ఉంటుంది. నేను ఆడిన కాబట్టి నాకు తెలుసు. ఫస్ట్ టైం ఆడిన వాళ్ళకి నెక్స్ట్ టైము కాళ్ళు బొక్కలు అన్నీ కొంచుతాయి. ఇదేమో బాస్కెట్బాల్ ఎట్లుంది చూడండి. సూపర్ ఉంటుంది ఆడుతుంటే. గుమ్మ అని ఉంటుంది. గుమ్ము లేపొచ్చు, దుమ్ము అంతగా లేవదు, కానీ గుమ్మ అంటే లేపొచ్చు. కానీ చూడండి ఎంత విశాలమైన గ్రౌండ్. ఇక్కడ మన సిటీలో ఇంత పెద్ద గ్రౌండ్ ఇక్కడనే ఉంది. చూసుకోండి, ఎక్కడ చూసినా కూర్చోడానికి అయితే ఉంది. ఇదేమో షటిల్ ఆడుకోవడానికి 2 ఉన్నాయి. చూడండి ఎంత మంచిగా ఉందో. క్లీన్గా కూడా ఉంది. మంచిగా ఆడుకోవాలనుకుంటే టికెట్ తీసుకొని ఆడుకోవచ్చు. ఇట్లా చూడండి. చైర్స్ అయితే ఎక్కడంటే అక్కడ ఉన్నాయి. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే కిట్స్ కూడా ఉంది. ప్లే కిట్ చిల్డ్రన్స్ది ఆడుకునేది చూపిస్తా చూడండి.
ఎత్తికు ఇలా ఉంటుంది అనమాట. చిల్డ్రన్స్ని ఇక్కడ ఆడిపించుకోవచ్చు పేరెంట్స్ వచ్చి. చిల్డ్రన్స్కి లేదని అనుకోవద్దు, ఇక్కడ చిల్డ్రన్స్కి కూడా ఉంది, మంచిగా ఆడిపించుకొని. ఇదంతా వాకింగ్ ట్రాక్ చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా అంటే చాలా పెద్దగా ఉంది ఇది. ఇగో ఇది కనపడుతుంది కదా ఆఫీసు. ఈ ఆఫీసు టైక్వాండో అంటే కరాటీ, కుఫు అట్లాంటివి ఉంటాయి కదా, అవి నేర్చుకోవడానికి. ఇంకా ఇక్కడ టైక్వాండోలకు సంబంధించినవి అన్నీ ఉంటాయి అన్నమాట. చూపిస్తా చూడండి. ఇంకో ఇక్కడ నుంచి బాణాలు వదులుతారనమాట ఇక్కడ నుంచొని. ఇంకో ఇక్కడ నుంచి ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్ చూడండి ఎట్లుందో. సూపర్ ఉంటుంది. స్పోర్ట్స్ ఇష్టమైన వాళ్ళు వచ్చి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇది కేపీహెచ్పి ఫేస్ 1లో ఉంటుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో ట్రాక్. ఇది గాయ్స్ ఇన్ఫర్మేషన్. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.